హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చీనాబ్ బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. జమ్మూ కాశ్మీర్ను భారతదేశ రైల్వే నెట్వర్క్తో లింక్ చేయడం అనేది శతాబ్దం కిందటి కళ. ఆ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడింది. బ్రిటిష్ కాలంలో పునాదిరాళ్లు పడినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోదీ సర్కార్ హయాంలో 100 ఏళ్ల కళ నిజం కాదు. అయితే 50 కోట్ల రూపాయలతో పూర్తి చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు కాస్త ఇప్పుడు దాదాపు 43,800 కోట్లకు చేరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్కు ఒక రైలు నడిచింది. స్టీమ్ ఇంజిన్ రైలు నడిపించేందుకు ముందుగా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలునే ఆ మార్గంలో ప్రయాణించింది. ఎంతో విశిష్టతతో పాటు భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి నిర్మించిన ఈ చీనాబ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేళ చీనాబ్ వంతెన ద్వారా భారతీయ రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానమైంది. కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలు మొదలవగా భారత్ కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను కేంద్రం జాతికి అంకితం చేసింది. మరి 100 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వాలు ఏం చేశాయి? చీనాబ్ వంతెన విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశ్మీర్లోని రైలు నెట్వర్క్ శతాబ్దాల నాటి కళ. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ రైలు లింక్ ప్రాజెక్టుకు తొలిసారిగా 1892 మార్చి 1న మహారాజా ప్రతాప్ సింగ్ పునాది రాయి వేశారు. తదుపరి 1898లో మహారాజా రణబీర్ సింగ్ మరోసారి పునాది రాయి వేశారు. పంజాబ్ ను, శ్రీనగర్ ను, కాశ్మీర్ లోయను అనుసంధానించడానికి 4 మార్గాలను అప్పట్లో ఎంపిక చేశారు. జమ్మూ బనిహాల్ మార్గం, జీలం వ్యాలీ పూంచ్ మార్గం, రావల్పిండి జీలం వ్యాలీ మీదుగా పంజార్ మార్గం, ఎగువ జీలం వ్యాలీలోని కలకో సెరాయ్ నుంచి హజారా మీదుగా అబటోబాద్ మార్గాలకు ఆనాడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మీటరు, బ్రాడ్ గేజ్ ట్రాకుల నిర్మాణానికి ఆనాడు సర్వేలు చేశారు. అయితే ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. 1905లో బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించారు. రియాసీ మీదుగా జమ్మూ శ్రీనగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఆనాడు మహారాజా ప్రతాప్ సింగ్ అంగీకారం తెలిపారు. పీర్ పంజాల్ పర్వత శ్రేణి దాటేందుకు నారో గేజ్ ట్రాక్ నిర్మించాలని భావించారు. ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కాయి. భారత్కు స్వాతంత్రం వచ్చాక చాలా సార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు 1981లో జమ్మూ ఉదంపూర్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర సర్కార్ ఆమోద ముద్ర వేసింది. 1994, 1995లో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య తుది రైలు లింక్ ప్రాజెక్టును మంజూరు చేసింది. 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయింది. అమర్నాథ్ యాత్రికులకు ఎంతో సౌకర్యం. కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలును ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి ప్రారంభించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి తర్వాత కొన్ని వారాల పాటు భారత్ పాక్ మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా శ్రీనగర్ రైల్వే లైన్ను నిర్మించారు. తొలి దశలో కాత్రా, బారాముల్లా మధ్య రైలు నడుస్తాయి. జమ్మూ తావి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైలు సర్వీసును జమ్మూకు కూడా అనుసంధానం అవుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కాత్రాలో దిగి కాశ్మీర్కు మరో రైలు ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా కాశ్మీర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికులు కాత్రా నుంచి తమ తదుపరి ప్రయాణానికి మరో రైలుని ఎక్కాలి. కాత్రా శ్రీనగర్ వందే భారత్ వల్ల ఏటా అమర్నాథ్ యాత్ర సీజన్లో ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలగనుంది. భారీ సొరంగాల నెలవుగా రైల్వే నెట్వర్క్ 722 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో 36 సొరంగాలు ఉన్నాయి. ఇవి 119 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. T50 సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లు. ఇది సుంబేర్ ఖారీ మధ్య ఉంది. ఇది కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో కాశ్మీర్ కు వెన్నెముకగా పేరొందిన T80 సొరంగం ఉంది. దీని పొడవు 11.2 కిలోమీటర్లు. ఇది బానిహాల్, కాజిగుండ్ మధ్య నిర్మించబడింది. 5.099 కిలోమీటర్ల పొడవైన T34 సొరంగంపై కార్డ్, అంజికాడ్ మధ్య నిర్మించబడింది. 3.2 కిలోమీటర్ల పొడవైన T33 సొరంగం కాత్రాపట్నం శివార్లో నిర్మితమైంది. 3.2 కిలోమీటర్ల పొడవైన T25 సొరంగ నిర్మాణ పనులు 6 సంవత్సరాలు కొనసాగాయి. 2006లో దీనికోసం తవ్వకాలు జరిపినప్పుడు అనూహ్యంగా భూగర్భ నీటి ప్రవాహం ఉబ్బికి వచ్చింది. సెకనుకు 500 నుంచి 2000 లీటర్ల నీరు ఉబ్బికి వచ్చింది. దీంతో అప్పట్లో పనులకు ఆటంకం కలిగింది. చీనాబ్ వంతెన విశేషాలు. చీనాబ్ వంతెన చీనాబ్ నదిపై సాధారణ నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న బకల్, కౌరీ గ్రామాలను అనుసంధానిస్తుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. భారీ భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల్ని తట్టుకొని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ హైట్ దీని సొంతం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తు చీనాబ్ వంతెన కలిగి ఉంది. దాదాపు 2.86 కోట్ల కేజీల స్టీలు ఈ వంతెన తయారీకి వినియోగించారు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి మొదలుకొని గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో ఈ వంతెనను వాడుకోవచ్చు.
1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న చీనా వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14,086 కోట్లు ఖర్చు చేసింది. Subscribe to One India and never miss an update.